లో నెట్వర్క్కి సంబంధించి కంటిన్యూయేషన్ పార్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్లో కంటిన్యూయేషన్ పార్ట్ యూనిట్ 2లో సో స్లైడింగ్ విండో ఆర్క్ ఆటోమేటిక్ రిమోట్ రిక్వెస్ట్ ఓకే. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసినాము. అంటే మనము ఎలాంటి ఎంక్వైరీ లేకుండా డైరెక్ట్గా ఫ్రెండ్ని సెండ్ చేసి దాన్ని ఏమంటే ఆటోమేటిక్ రిమోట్ రిక్వెస్ట్ అని చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ వాటితో పాటుగా మనకి స్లైడింగ్ విండో ఆర్క్ ప్రోటోకాల్ అనేది ఉంది. ఇట్స్ సేమ్ యాజ్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ప్రకారమే పనిచేస్తుంది. జనరల్గా దీంట్లో 2 వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి గో బ్యాక్ అండ్ సెలెక్ట్ రిపీట్ రిక్వెస్ట్. Okay, first one, go backend. In go backend, the sender starts in the transmission with the last acknowledged frame even if the subsequence frame arrived correctly at the receiver's end. అంటే ఏంటన్నా అంటే ఇప్పుడు మనం ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3, ఫ్రేమ్ 4 అనే 4 ఫ్రేమ్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఫ్రేమ్ 1ని సెండ్ చేస్తే దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఫ్రేమ్ 2ని సెండ్ చేస్తే దానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఫ్రేమ్ 3 విల్ బి సెండ్ టు ద రిసీవర్. ఫ్రేమ్ 3 అనేది రిసీవర్కి సెండ్ అవుతుంది, బట్ విత్ ఎర్రర్స్ అనేవి అక్కర్ అవుతున్నాయి. ఓకేనా, అంటే ఇక్కడ సమ్ డేటా అనేది లాస్ అవుతున్నాం కదా, అంటే సమ్ ఫ్రేమ్ 3 అనేది మనకి ఏమవుతుందంటే విత్ ఎర్రర్తో మనకి రిసీవర్స్కి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తుంటామో అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావాలి. కానీ డ్యూ టు ఎర్రర్ ఏమవుతుందంటే ఫ్యూ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి అంటే నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చినా కూడా దీని తర్వాత వచ్చే ఫ్రేమ్కి అంటే ఫ్రేమ్ 4 మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. ఇది ఆటోమేటిక్గా ఒకవేళ దీన్ని మళ్ళీ పంపించకున్నా మనము ఫ్రేమ్ 3ని ఇక్కడ మళ్ళీ పంపించిన మనము సెండ్ అయింది కాబట్టి పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఒకవేళ పంపించకున్నా కూడా ఫ్రేమ్ 4 అనేది ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఏంటి అంటే దీస్ ఫ్రేమ్స్ ఆర్ సెంట్ ఇండిపెండెంట్లీ అనమాట. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా సెండ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే, సో అంటే నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ మనము లాస్ట్ ఏం లేదు, ఇక్కడ ఏదైనా లాస్ అయి ఉంటుంది కదా ఏదైనా ఫ్రేమ్ని, దాన్ని మళ్ళీ సెండ్ చేస్తామన్నమాట. గో బ్యాక్ అండ్ ఎన్ అంటే ఏంటి నాన్న అంటే గో బ్యాక్ ఎన్ అంటే ఏంటి అంటే ఓకే నువ్వు మళ్ళీ వెళ్ళు, నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ వచ్చేసి ఎక్కడికి రిసీవర్ దగ్గరికి వచ్చేసని దాని మీనింగ్ అనమాట. అంటే దీంట్లో ఇంకోటి ఏంటి అంటే ఈవెన్ ద సబ్సీక్వెన్స్ ఫ్రేమ్ అంటే ఏంటి అంటే దాని తర్వాత వచ్చే ఫ్రేము ఆటోమేటిక్గా రిసీవర్కి వెళ్తుంది. 3 వెళ్తేనే 4 వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఓకేనా, 3 వెళ్ళినా వెళ్ళకుండా ఖచ్చితంగా దాని తర్వాత వచ్చే సబ్సీక్వెంట్ ఫ్రేమ్ అనేది రిసీవర్కి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ దీనికి సంబంధించిన థియరీ. Consider frame 1, 2, 3, 4. The frame 1 and 2 are received by the receiver correctly. Frame 1, 2 receiver ki aine and but frame 3 is received with the error. Frame 3 అనేది then it sends back to sender, send again frame 3. ఓకేనా, మళ్ళీ ఇది ఇక్కడికి అక్నాలెడ్జ్మెంట్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అదే అంటే సెండ్ బ్యాక్ అగైన్ అని. సో ఫ్రేమ్ 3 మళ్ళీ సెండ్ చేస్తున్నాం. దెన్ బట్ నాట్ ఎఫెక్టింగ్ ఆన్ ది నెక్స్ట్ ఫ్రేమ్ దట్ ఈస్ 4. ఇది ఈ ప్రాసెస్ అనేది దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు, ఫ్రేమ్ 4 మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఇది గో బ్యాక్ అండ్ ఇది ఎప్పుడు మనకి ఈ ఫ్రేమ్ అనేది లాస్ అయినప్పుడు. మరి ఈ ఫ్రేమ్ కాకుండా అక్నాలెడ్జ్మెంట్ లాస్ అయినాం అనుకోండి, అంటే ఇది లాస్ అయినాం, ఇది రాకపోయినా కూడా నెక్స్ట్ డేటా సెండ్ అవ్వదు కదా, కాబట్టి ఇది లాస్ అయినాం అనుకోండి, మరి ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అన్న అంటే వెన్ వీ లాస్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ ది రిసీవర్ను ఇందాక ఏమైంది ఫ్రేమ్ 3ని ఫెయిల్ అయిపోయినాం రిసీవ్ చేసుకోవడంలో. ఇక్కడ ఏమవుతుంది అంటే రిసీవర్ నుంచి వచ్చే అక్నాలెడ్జ్మెంట్ సెండర్కి రాకపోతే నెక్స్ట్ డేటా ఫ్రేమ్ సెండ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నుంచి అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందా లేదనేది చూస్తామన్నమాట. అక్నాలెడ్జ్మెంట్స్ రాకపోతే ఏమవుతుంది అంటే వెయిట్ చేస్తుంది సెండర్ వెయిట్ చేసి ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిషన్ ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అంటే టైమ్ డౌట్ అయిపోతుంది. అంటే ఒక సెషన్కి సమ్ టైమ్ అనేది ఉంటుంది. విత్ ఇన్ దట్ టైమ్ ద అక్నాలెడ్జ్మెంట్స్ అండ్ ఫ్రేమ్స్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ది సెండర్ టు రిసీవర్. ఖచ్చితంగా సెండర్ నుంచి రిసీవర్కి ఆ టైంలోనే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అక్నాలెడ్జ్మెంట్ అనేది రాలేదు, ఇది వెయిట్ చేసింది
సెషన్ని కంప్లీట్ చేసింది. సెషన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నీకు ఓన్లీ ఫ్రేమ్ 3ని సెండ్ చేయడానికి ఇక్కడ కుదరదు. మళ్ళీ ఫస్ట్ కానుంచి అంటే ఫ్రేమ్ 1ని చేయాలి, 2ని చేయాలి, 3ని చేయాలి. చేసినప్పుడు ఫ్రేమ్ 3 యొక్క అక్నాలజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎంతవరకు ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే నీకు పాజిటివ్ అక్నాలజ్మెంట్ వస్తుందో అంతవరకు అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా మనము ఈ ఫ్రేమ్స్ని సెండ్ చేసిన ఫ్రేమ్స్ని కూడా మళ్ళీ సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. వన్స్ ఏదైనా అకరెన్స్ అయ్యి లాస్ అయిపోతే మళ్ళీ నువ్వు ఫస్ట్ కాంచి టైమ్డ్ అవుట్ అయిన తర్వాత సెషన్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త సెషన్లో మళ్ళీ ఓన్లీ ఫ్రేమ్ 3ని కాదు మొత్తాన్ని నువ్వు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించిన థియరీ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 1 to 3 ఆర్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ బట్ ఫ్రేమ్ 3 అక్నాలజ్మెంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్ బై సెండర్. ఫ్రేమ్ 3 అక్నాలజ్మెంట్ నాట్ రిసీవ్డ్ బై ద సెండర్. సో సెండర్ వెయిట్ ఫర్ ఇట్ అంటిల్ ద సెషన్ విల్ బి టైమ్డ్ అవుట్. సో సెండర్ ఎప్పటి వరకు వెయిట్ చేస్తుంది? ఆ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ స్టార్ట్స్ ద న్యూ సెషన్, అగైన్ ట్రాన్స్మిట్ ద సేమ్ ఫ్రేమ్ స్టిల్ అక్నాలజ్మెంట్ అంటే పాజిటివ్ అక్నాలజ్మెంట్ రిసీవ్డ్. పాజిటివ్ అక్నాలజ్మెంట్ వచ్చేంతవరకు మళ్ళీ అవి ఫస్ట్ కాంచి ఫ్రేమ్స్ని మొత్తాన్ని మళ్ళీ రిసీవర్కి సెండ్ చేస్తూనే ఉంటుంది. ఎవరు? సెండర్. సో ఇది దీనికి సంబంధించిన థియరీ. అంటే మనం 2 కేసెస్లో చెప్తున్నాం. ఒకటేమో వెన్ వి లాస్ ద ఫ్రేమ్ ఫ్రమ్ ది సెండర్ నుంచి ఫ్రేమ్ లాస్ అవుతే అప్పుడు ఏం చేస్తున్నాం, తర్వాత రిసీవర్ నుంచి వచ్చే అక్నాలజ్మెంట్ లాస్ అవుతే 2 వేస్లో లాస్ అవుతుంది. సో రిసీవర్ నుంచి వచ్చే అక్నాలజ్మెంట్ లాస్ అవుతే ఏం చేస్తున్నాము అనేదానికి ఇది. ఓకేనా. తర్వాత సెకండ్ది సెలెక్ట్ రిపీట్ రిక్వెస్ట్. సో ఇన్ దిస్ ఆర్క్ ఓన్లీ స్పెసిఫిక్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఆర్ లాస్ట్ ఫ్రేమ్స్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. అంటే ఏంటిది, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక్క ఫ్రేమ్ లాస్ అయినా మళ్ళీ అన్నిటిని పంపిస్తున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు, ఏది లాస్ అయిందో దాన్నే పంపించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకేనా. సెలెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఏది మనకి లాస్ అయ్యిందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ రిపీట్గా రిపీటెడ్గా మళ్ళీ పంపించేస్తున్నాం అనమాట. ఓకేనా. దాని మీనింగ్ అదే, సెలెక్ట్ రిపీట్ రిక్వెస్ట్ అన్నాడు. అంటే ఏంటిది, ఏ ఫైల్ అయితే ఏ ఫ్రేమ్ అయితే కరప్ట్ అయ్యిందో ఆ ఫ్రేమ్ని మనం సెలెక్ట్ చేసుకొని రిపీటెడ్లీ మళ్ళీ మనం దాన్ని పంపించేస్తున్నాం. ఓకే. ఇఫ్ ఎ ఫ్రేమ్ ఈజ్ కరప్టెడ్ దెన్ ఇన్ ఏ ట్రాన్స్మిట్ ద నెగిటివ్ అక్నాలజ్మెంట్ ఈస్ రిటర్న్ అండ్ ఫ్రేమ్ ఈజ్ రిజెక్ట్. అంతే కదా. ఒకవేళ ఇక్కడ ఫ్రేమ్ అనేది సెండ్ అయ్యింది అనుకోండి, సెండ్ అయినప్పుడు ఇక్కడ సెండ్ కాలేదనుకోండి, అప్పుడు నెగిటివ్ అక్నాలజ్మెంట్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఫ్రేమ్ రిజెక్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నాము, అండ్ ద సెండర్ రీట్రాన్సిట్ ద లాస్ట్ ఫ్రేమ్ ఇంటూ ఏ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద సీక్వెన్స్. సో ఇక్కడ ఇది లాస్ అయిపోయినాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రేమ్ 3 లాస్ అయినాం అనుకోండి, మళ్ళీ ఫస్ట్ కాంటి 1 2 3 3 సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఏం చేస్తాము, ఓన్లీ ఏదైతే కరప్ట్ అయ్యిందో, ఏదైతే లాస్ అయినామో ఫ్రేమ్ని, ఆ ఫ్రేమ్ని మాత్రమే మళ్ళీ మనము పంపించేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్స్ నెగిటివ్ అక్నాలజ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెండర్ ఏం చేస్తుంది, రిసీవర్కి రీట్రాన్స్మిట్ చేస్తుంది విత్ సేమ్ ప్లేస్. అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 లైక్ దట్. ఆ సీక్వెన్స్లో మాత్రమే నీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. తర్వాత ద రిసీవర్ మస్ట్ హ్యావ్ సార్టింగ్ లాజిక్ టు సెట్ ద సీక్వెన్స్. అంటే ఏంటన్నా అంటే ఖచ్చితంగా ఇది ఫాలో అప్ అవ్వాలి, సెలెక్ట్ రిపీట్ రిక్వెస్ట్ ఫాలో అప్ అవ్వాలంటే ఖచ్చితంగా సార్టింగ్ లాజిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి దీని సెండర్ దగ్గర. ఎందుకు ఉండాలి అంటే మరి సేమ్ సీక్వెన్స్లో నీకు ఫ్రేమ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, సేమ్ సీక్వెన్స్లో పంపిస్తుంది అన్నప్పుడు ఇది 3నా 4ఆ 5ఆ అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటుంది కదా ఫ్రేమ్స్ని, మరి 1 2 3 4 అని. సో కాబట్టి ఖచ్చితంగా సార్టింగ్ లాజిక్ అనేది ఉండాలి. తర్వాత ద సెండర్ మిషన్ మస్ట్ హ్యావ్ సర్చింగ్ లాజిక్ మెకానిజం. సర్చింగ్ లాజిక్ మెకానిజం ఎందుకు ఉండాలి సెండర్ దగ్గర అంటే మనకు ఏ ఫ్రేమ్ లాస్ అయింది, ఫ్రేమ్ 1 లాస్ అయినామా, 2 లాస్ అయినామా, 3 లాస్ అయినామా సెర్చ్ చేయాలి ఖచ్చితంగా. దేనికి నెగిటివ్ అక్నాలజ్మెంట్ వచ్చిందో సెర్చ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర సర్చింగ్ అండ్ సార్టింగ్ లాజిక్స్ అనేవి మనకు సెంటర్ దగ్గర ఉండాలి. ఓకేనా. పాజిటివ్ అక్నాలజ్మెంట్ అండ్ నెగిటివ్ అక్నాలజ్మెంట్ ఫ్రేమ్స్ మస్ట్ హ్యావ్ సీక్వెన్స్ నెంబర్. ఖచ్చితంగా పాజిటివ్ అంటే ఫ్రేమ్ 1కి అక్నాలజ్మెంట్ 1, ఫ్రేమ్ 2కి అక్నాలజ్మెంట్ 2, ఫ్రేమ్ 3కి నెగిటివ్ అక్నాలజ్మెంట్ 3
లైక్ దట్. అంటే అక్నాలెడ్జ్మెంట్స్, పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్స్ కానీ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్స్ కానీ ఫ్రేమ్స్ కానీ మస్ట్ హ్యావ్ ద సీక్వెన్స్ నెంబర్ 1 2 3 అనే నెంబర్ ఉండాలి. తర్వాత స్మాలర్ విండో సైజ్ షుడ్ బి యూజ్డ్ టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ. స్మాలర్ విండో సైజ్ అంటే ఏంటిది? విండో సైజ్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ అ మెసేజ్. ఒక మెసేజ్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ని మనము విండో సైజ్గా తీసుకుంటాం. ఆ విండో సైజ్ ఎంత తక్కువగా ఉంటే మనకంత కాంప్లెక్సిటీ తగ్గుతుంది, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ తగ్గితే ఆటోమేటిక్గా వాటి యొక్క సీక్వెన్స్ అనేది ఈజీగా ఇచ్చుకుంటాం, 1 2 3 4 5 అని ఇచ్చుకుంటాం. అదే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకో మనం చెప్పలేం. కాబట్టి ఎంత విండో సైజ్ ఎంత తక్కువ ఉంటే, దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది తక్కువ ఉంటే అంత కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది అనమాట. తర్వాత అడ్వాంటేజెస్, ఇట్ గివ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ దెన్ గో బ్యాక్ ఎండ్. ఎందుకు అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ అంటున్నాం అంటే దాంట్లో ఏంటిది, ఒకటి లాస్ అయినా మళ్ళీ అన్నిటినీ సెండ్ చేయాలి ఎక్కడ, గో బ్యాక్ ఎండ్లో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏది లాస్ అయినామో దాన్ని మాత్రమే సెండ్ చేస్తున్నాం మళ్ళీ, కాబట్టి పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా స్పీడ్గా జరుగుతుంది. ఇట్ అలౌస్ ద సెండర్ టు రీట్రాన్సిట్ ఓన్లీ డ్యామేజ్డ్ ఫ్రేమ్స్. అన్ని ఫ్రేమ్స్ని పంపించమన్నట్లేదు సెండర్కి. సెండర్ మీద బర్డెన్ తగ్గుతుంది అనమాట. ఏది లాస్ అయిందో అది మాత్రమే పంపించాలి, మిగతా టైంలో ఖాళీగానే ఉంటుంది, బర్డెన్ తగ్గుతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఏ అడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, సెండర్ నీడ్స్ టు అన్ ఎక్స్ట్రా లాజిక్ టు సెలెక్ట్ స్పెసిఫిక్ ఫ్రేమ్స్ ఫర్ రీట్రాన్స్మిషన్. అంతే కదా, ఈ లాజిక్స్ అనేవి సర్చింగ్ లాజిక్ కానీ సార్టింగ్ లాజిక్ కానీ ఉండాలి. ఉంటేనే మనకి అక్కడ రీట్రాన్స్మిట్ చేయడానికి వీలవుతుంది. దట్ ఈస్ ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ ది సెండర్కి ఒక ఎక్స్ట్రా బర్డెనే కదా, ఖచ్చితంగా ఆ లాజిక్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకొని ఏది లాస్ అయిందో మళ్ళీ దాన్ని రీట్రాన్స్మిట్ చేయాలి. ఇదంతా వర్క్ ఎవరికి ఉంటుందంటే సెండర్కి అనేది ఉంటుంది. సో కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఇవన్నీ ఇది ఏంటిది గో బ్యాక్ అండ్ ఈ కంట్రోల్స్ ఇవన్నీ ఏంటివి నాన్న అంటే ఎర్రర్ కంట్రోల్స్, ఫ్లో కంట్రోల్స్. మనం రీసెంట్ క్లాస్లో మన లాస్ట్ క్లాస్లో ఫ్లో కంట్రోల్స్ చూసినాం, దాంతోపాటుగా ఇది ఎర్రర్ కంట్రోల్స్. మరి ఆ రెండింటి మధ్య తేడా ఏంటి, ఎర్రర్ కంట్రోల్ అంటే ఏంది, ఫ్లో కంట్రోల్ అంటే ఏందో చూద్దాం. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎర్రర్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్. ఫస్ట్ ఫ్లో కంట్రోల్, it is a mechanism to matching of transmitters and receivers. Okay, next there is a techniques are based on error detection schemes like parity check, crc అంటే సైక్లిక్ రిడెండెంట్ చెక్, సిఆర్సి ఎల్ఆర్సి ఉన్నాయి కదా అవి. సో రీట్రాన్స్మిటేషన్ స్కీమ్స్ అంటే ఏంటన్నా అంటే ఇది జస్ట్ ట్రాన్స్మిటర్స్, ఈ ఫ్లో కంట్రోల్ అనేది ఒక మెకానిజం ట్రాన్స్మిటర్ని రిసీవర్స్ని మ్యాచ్ చేసి చూస్తుంది. అంటే రిసీవర్ నుంచి ట్రాన్స్మిట్కి డేటా వెళ్తుందా లేదా, ఫ్లో అవుతుందా లేదా డేటా. సో దట్ ఈస్ అ మెకానిజం ఆఫ్ ఫ్లో కంట్రోల్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే దీస్ టెక్నిక్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఎర్రర్ డిటెక్షన్ స్కీమ్స్ లైక్ ప్యారిటీ చెక్. అంటే ఏంటిది, మరి వెళ్ళిన డేటా అనేది మనకి ఎర్రర్ కంట్రోల్లో అంటే ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం మెకానిజంని ఎర్రర్ కంట్రోల్ అంటారు. తర్వాత ఇట్ అవాయిడ్స్ ఓవర్ రన్నింగ్ ఆఫ్ రిసీవర్ బఫర్స్ అండ్ ప్రివెంట్ ద డేటా లాస్. ఇదేం చేస్తుంది, ఎగ్జాక్ట్గా సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళిందంటే డేటా లాస్, ఇట్ ప్రివెంట్స్ ద డేటా లాస్ యాక్చువల్గా. ఓకేనా, రిసీవర్లో ఒక బఫర్ని తగ్గిస్తూ మనకి డేటా లాస్ని తగ్గిస్తుంది. ఇదేం చేస్తుంది, ఇట్ డిటెక్ట్స్ అండ్ కరెక్ట్ ద ఎర్రర్స్ అకర్డ్ ఇన్ ద డేటా. మనం పంపించే డేటాలో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా దాన్ని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేసి పంపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్ చెక్స్ ద ప్రాపర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. అంటే ఏంటిది, ఇట్ చెక్స్ వెదర్ ద డేటా ఈజ్ సెండ్ టు ద ప్రాపర్ రిసీవర్ ఆర్ నాట్, కరెక్ట్ రిసీవర్కి వెళ్తుందా లేదా అనేది చెక్ చేసేది ఫ్లో కంట్రోల్. ఇక్కడ ఎర్రర్ కంట్రోల్, ఇట్ చెక్స్ వెదర్ ద డేటా ఈజ్ డెలివర్డ్ విత్ ఎర్రర్ ఫ్రీ ఆర్ నాట్. అంటే నీకు వెళ్ళిన డేటా అనేది ఎర్రర్ ఫ్రీగా ఉందా లేదా, అంటే ఎర్రర్ లేకుండా ఉందా లేదా, కరెక్ట్ డేటా నువ్వు ఎంత డేటా పంపించినావు అక్కడ కూడా అంతే డేటా వెళ్ళాలి. నెక్స్ట్ ద లాస్ట్ పాయింట్ వచ్చేసి దెర్ ఆర్ మెకానిజమ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద డేటా లింక్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ మెకానిజమ్స్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఐఎస్ఓ మోడల్లో ఉన్న డేటా లింక్ లేయర్లో, ట్రాన్స్పోర్ట్ లేయర్లో చేస్తాం. వీటిని కూడా సేమ్, అంటే ఎప్పుడైతే మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తామో ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఒక దాని నుంచి ఇంకొక దానికి, సెండర్ నుంచి రిసీవర్కి, అక్కడ మనకి ఈ ఫ్లో కంట్రోల్ కానీ ఎర్రర్ కంట్రోల్ కానీ రెండింటిని, ఫ్లో అండ్ ఎర్రర్ రెండింటిని చెక్ చేస్తామన్నమాట. చెక్ చేసి మనము పంపించేస్తాం. ఓకేనా, అంటే దాంట్లో ఎర్రర్ ఉందా లేదా, నువ్వు కరెక్ట్ పర్సన్కి సెండ్ చేస్తున్నావా లేదా, అన్నీ కూడా కరెక్ట్ పర్సన్కి సెండ్ చేస్తున్నావా లేదా చెప్పేదేమో ఫ్లో కంట్రోల్. కరెక్ట్ మెసేజ్ వెళ్తుందా లేదా, డేటా వెళ్తుందా లేదా చెక్ చేసేదేమో ఎర్రర్ కంట్రోల్. ఈ 4 రాస్తే షార్ట్ క్వశ్చన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ 4 రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా, షార్ట్ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి
ఇంతటి వరకు మనకి ఎర్రర్ కంట్రోల్ టెక్నిక్స్ అయిపోయినాయి. తర్వాత టాపిక్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్స్. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి, ల్యాన్, వ్యాన్, మ్యాన్ అని. సో ఇక్కడ మనం ప్రజెంట్ టాపిక్ ఏంటి అంటే లోకల్ ఏరియా నెట్వర్క్స్ అనమాట. ల్యాన్ గురించి చదువుకుంటున్నాం. ఓకే, ఈ యూనిట్ మొత్తం అంటే ఈ యూనిట్లో ఇంక ఇప్పటి నుంచి ల్యాన్ గురించి ఉంటుంది, తర్వాత స్విచ్చింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ప్రైవేట్లీ ఓన్డ్ నెట్వర్క్స్ హ్యావింగ్ లింక్స్ ఇన్ ఏ సింగిల్ ఆఫీస్ బిల్డింగ్ ఆర్ క్యాంపస్ ల్యాన్స్. అంటే ఏంటిది, ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ప్రైవేట్లీ ఓన్డ్ నానా. అంటే ఇప్పుడు మన ఇళ్లలో పెట్టుకుంటాం, లేకపోతే మన కాలేజ్లో వైఫైస్ పెట్టుకుంటాం. సో దానికి ఉండేది ఏంటిది, ల్యాన్. ఖచ్చితంగా ల్యాన్ ఉంటేనే మనకి అక్కడ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ల్యాన్ వైర్ కనిపిస్తుంది, మనకి ల్యాబ్లో కూడా ఉంది. ఓకేనా. సో దెర్ ఆర్ దీస్ ఆర్ అలౌ పర్సనల్ కంప్యూటర్ వర్క్ స్టేషన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టు షేర్ రిసోర్సెస్. అంతే కదా. ఇప్పుడు మన సపోజ్ మన కాలేజ్లోనే ఆఫీస్ రూమ్లో యూజ్ చేస్తున్నాం ల్యాన్, అంటే వైఫై యూజ్ చేస్తున్నాం. అక్కడ సెవరల్ పర్సనల్ కంప్యూటర్స్ అనేవి, అంటే ఇప్పుడు శ్రీనివాస్ సార్ కంప్యూటర్, తర్వాత ఇంకో మేడం కంప్యూటర్, రాధా మేడం కంప్యూటర్, వీళ్ళన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాయి ఖచ్చితంగా రిసోర్సెస్. ఓకేనా. సో అంటే దిస్ ల్యాన్ ఈజ్ యూజ్డ్ టు షేర్ ద రిసోర్సెస్ టు ద పర్సనల్ కంప్యూటర్స్ ఇన్ అ నెట్వర్క్. ఓకేనా. ఈ ల్యాన్ ఏం చేస్తుంది అంటే పర్సనల్ కంప్యూటర్స్తో ఉన్న రిసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి కూడా నెట్వర్క్లో యూజ్ అవుతుంది. తర్వాత it having three characteristics generally. One is size, second one is transmission technology, third one is network topology. Size, LANs are limited in a size due to restricted of size of LAN. Worst case transmission టైమ్ బౌండ్స్ ఆర్ ప్రెడిక్టబుల్. అంటే ఏంటన్నా అంటే జనరల్గా ల్యాన్స్ అనేవి తక్కువ ఫ్యూ మీటర్స్ వరకు మాత్రమే ల్యాన్స్ అనేవి పనిచేస్తాయి అన్నమాట. ఆ ఫ్యూ మీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇది పనికిరాగదు. సో డ్యూ టు దిస్ ప్రాపర్టీస్ మనకేమవుతుందంటే ట్రాన్స్మిషన్ అనేది టైమ్ బౌండ్స్ మీద బేస్ చేసుకొని పనిచేస్తుంది. తర్వాత ట్రాన్స్మిషన్ టెక్నాలజీ. ఇన్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ల్యాన్స్ ఆఫెన్ consist of single cables to which all machines are connected. అంటే ఏంటిది ట్రాన్స్మిషన్, జనరల్గా ట్రాన్స్మిషన్ టెక్నాలజీ జనరల్గా బస్సెస్ అంటారు వైర్స్ని. ఓకే, ఈ ల్యాన్స్లలో యూజ్ చేసే బస్సెస్ ఏంటి నాన్న, టెక్నాలజీ ఏంటన్నా అంటే సింగిల్ కేబుల్స్ విచ్ కనెక్టెడ్ టు ఆల్ ది మిషన్స్ ఇన్ అ నెట్వర్క్. అంటే ఆ వైరే మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటుంది. తర్వాత ఏ ట్రెడిషనల్ లైన్ ఆపరేట్ స్పీడ్ ఆఫ్ 10 to 1000 MBPS, సారీ 100 MBPS. ఇప్పుడు ప్రజెంట్గా అయితే 1000కి ఉంది. ఓకేనా. మనకి ట్రెడిషన్ అంటే ఫస్ట్ వచ్చిన ల్యాన్ అనేది ఎంత స్పీడ్తో వర్క్ చేసిందని అంటే ట్రెడిషనల్ది 10 to 100 MBPSతో. బట్ ప్రజెంట్లీ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ది 1000 MBPS, అంటే 1000 MB/s ప్రకారం చేస్తుందన్నమాట. తర్వాత ద థర్డ్ వన్ అంటే ఇక్కడ చెప్పుకున్నది ఏంటిది, నెట్వర్క్ టెక్నాలజీ వరకు చెప్పుకున్నాం. ద థర్డ్ వన్ వచ్చేసి నెట్వర్క్ టోపాలజీ. నెట్వర్క్ టోపాలజీ, the various LAN topologies are possible for the broadcast LANs. The most topologies are bus and ring. Generally the LANs are implemented, every network that will be implemented based on the topologies: ring topology, mesh topology, star topology, bus topology. So several topologies, మొత్తం 6 or 5 ఉన్నాయి టోపాలజీస్. ఆ టోపాలజీస్ ప్రకారం అంటే వాటి యొక్క స్ట్రక్చర్ని మనం ఆ దాంట్లో ఇప్పుడు మనము ఇలా పెట్టామనుకోండి, కంప్యూటర్స్ని మనము ఒక ఆర్గనైజేషన్లో ఇలా అలొకేట్ చేసాం, ఇలా సెట్ చేసినాం అనుకోండి, ఇది రింగ్ టోపాలజీ. అదే బస్ టోపాలజీ అంటే ఏంటిది, ఒకే వైర్కి సెవరల్ కంప్యూటర్స్ మనకు కనెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి, దీన్ని బస్ టోపాలజీ అంటారు. సో అట్లా ఈ నెట్వర్క్ టోపాలజీస్ అనేవి బేస్ చేసుకొని కూడా మనకు ల్యాన్ని డిఫైన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. టోపాలజీస్ మీన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వేర్ ద కంప్యూటర్స్ విల్ బి యాడెడ్ టు ద నెట్వర్క్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్.